రేపు మార్నింగ్ నా బర్త్డే కాబట్టి నైట్ కేక్ కట్ చేస్తారు అని బేసిక్ అర్థమైంది. బట్ ఎంత నాకు అర్థమవుతుందో నాకు అర్థమైనా మాత్రం కేక్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడతారా? మీరు ఏమి ఇచ్చారు నాకు బర్త్డే గిఫ్ట్ చెప్పండి ముందు. ఏమి ఇచ్చారు? అమ్మ వాళ్ళకి మేము వస్తున్నట్టు ఇంకా తెలియదు మాట. సో రేపు నా బర్త్డే. ఇప్పుడు టైం వచ్చేసరికి అరౌండ్ 10:40 అట్లా అయింది. బాగా పడుకున్నాడు అనమాట. సో కిచెన్ అది మామూలుగా అన్ని వాటర్ బాటిల్స్ అన్నీ సదిరేసుకుందాము నేను వచ్చాను. రేపు మార్నింగ్ నా బర్త్డే కాబట్టి నైట్ కేక్ కట్ చేస్తారు అని బేసిక్ అర్థమైంది. బట్ ఎంత నాకు అర్థమవుతుందో నాకు అర్థమైనా మాత్రం ఇట్లాగా కేక్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడతారా అంటే బేసిక్లీ నేను ఇంట్లో ఏమి చూడను అనుకుంటారా ఏంటో నాకు అర్థం కాదు. కేక్ని తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు మా వారు. నేను సర్ప్రైజ్ ఫీల్ అవుతాను తర్వాత. చూడండి ఎంత బాగా సర్ప్రైజ్. అందులో కప్పులు స్పూన్ కూడా ఉన్నాయి, తీసుకోండి. ఇంకా నాకు నిజానికి సర్ప్రైజ్ తెలిసినా కూడా మా అమ్మాయి కోసం సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మనం సర్ప్రైజ్ ఫీల్ అయితే అది ఇంకా హ్యాపీ మాట. అసలే అది వాళ్ళ డాడీ వెళ్ళి తీసుకొచ్చారు కదా కేక్. సో అందుకని అది ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది. అసలు రాత్రి నుంచి పడుకోలేదు అది. నైట్ వీడిని పడుకోబెట్టి నేను పడుకుని పోయాను. కేక్ చూసి ఆనందంతో నేను పడుకుని పోయాను అనమాట. మా అమ్మాయి మాత్రం పడుకోలేదు. ఇంకా తను వాళ్ళ డాడీ హోమ్ థియేటర్లో పాటలు పెట్టుకుని ఫ్రెండ్స్ వచ్చారు మాట. ఇంకా అక్కడే కూర్చుని ఉన్నారు. ఫైనల్లీ కేక్ కటింగ్ మాట. నాకన్నా మా అమ్మాయి చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఒక ఏజ్ వచ్చాక మన కోసం కన్నా మన పిల్లలు ఆ కేక్ కట్ చేసి తినాలన్న ఎక్సైట్మెంట్ కోసం మనం బర్త్డేలు చేసుకుంటామేమో అనిపించింది నాకు ఫస్ట్ టైం. ఇంకా ఫ్యూచర్ అంతా అంతే. బర్త్డే అంటే ఒక కేక్ తెస్తారు, కేక్ కట్ చేయిస్తారు, అందరూ కూర్చొని తినేస్తాము. ఇదివరకు కేక్ కటింగ్ అన్న బర్త్డే అన్న ఒక మంచి ఎక్సైట్మెంట్ ఉండేది మాట. మెయిన్గా కాలేజ్ డేస్లో అసలు బర్త్డే వస్తుంది అంటే మన బర్త్డే గురించి మనకు ఎక్సైట్మెంట్ ఉంటుంది. మన ఫ్రెండ్ బర్త్డే వస్తుంది అంటే కూడా మనం ఎంత ప్లాన్ చేస్తామో, దానికి ఇది ఇస్తాం, మనం అక్కడ కేక్ ఆర్డర్ చేద్దాం. చిన్న చిన్న గిఫ్ట్స్ ఎక్కువ కాస్ట్ పెట్టేం కాదు. చిన్న చిన్న వాళ్ళకి ఇష్టమైనవన్నీ గుర్తుపెట్టుకుని ఆ రోజు బర్త్డే రోజు అందరూ ఇవ్వడము. నాకు ఇంకా బాగా గుర్తు, నా ఇంటర్ బర్త్డేకి, ఇంటర్ సెకండ్ ఇయర్ బర్త్డేకి మా ఫ్రెండ్ నాకు అన్నీ ఏమేమి ఇష్టమో అన్నీ గుర్తుపెట్టుకుని ఒక్కొక్కరితో ఒక్కొక్కటి. అవి బాగా ఎక్స్పెన్సివ్ ఏమి కాదు. బట్ చిన్న ఒక పప్పి బొమ్మ మాట, టెడ్డీ బేర్ టైప్ సాఫ్ట్ టాయ్ అదొకటి, అలాగా చాక్లెట్స్ ఒకటి. అలా నాకు నచ్చిన వాళ్ళందరితోని, నాకు తెలియని వాళ్ళతో కూడా, స్ట్రేంజర్స్తో కూడా సడన్గా ఎవరో వచ్చి ఒకరు నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఎవర్రా బాబు ఇలా గిఫ్ట్ ఇచ్చారంటే ఓపెన్ చేస్తే నాకు ఇష్టమైన టాయ్. అలాగా అసలు భలే అనిపించింది. ఇప్పటికీ మర్చిపోలేను. నాకు ఇంట్లో రవలి ఇచ్చిన సర్ప్రైజ్ మెయిన్గా. సో అది మాట బర్త్డే విశేషాలు. అండ్ మార్నింగ్ లెగిసిన వెంటనే యాజ్ యూజువల్ పిల్లల్ని రెడీ చేసుకోవడం, తినిపించడం. అసలు బర్త్డే అనే డే ఒకటి మనం నోట్ చేసుకోవడానికి తప్ప క్యాలెండర్ మీద ఆ రోజు ఏమీ మారదు. కొంచెం బ్లెస్సింగ్స్ తీసుకుంటాం పెద్దవాళ్ళు ఆ రోజు స్పెసిఫిక్గా. అండ్ కొంచెం కలెక్షన్ కూడా ఉంటుంది అనుకోండి. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం వీడియోలో. అడగకుండా ఇచ్చింది అభిమానంతో ఇస్తారు అది. తర్వాత ఈ డిస్కషన్ అంతా మనకి వీడియోలో కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడైతే మాత్రం పిల్లలకి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ పెట్టి వీళ్ళిద్దరిని అత్తయ్య గారికి అప్పచెప్పి గుడికి వెళ్దాం అనుకున్నాము. బట్ ఐషు బయట తీసుకెళ్ళాలి అని అంది. ఇంకా దానికి తెలిసిందంటే మేము బయటకు వెళ్తున్నట్టు వచ్చేస్తుంది కదా. సో ఐషుని తీసుకొని అలా బయటకు వెళ్ళామాట. గుడికి వెళ్ళి అక్కడి నుంచి అలా రాజమండ్రి అందాలన్నీ మా వారు మా అమ్మకి చూపించారు నా బర్త్డే వంకతో. అసలు మామూలుగా కార్లోనే వెళ్తాము, అందులోని నా బర్త్డే స్పెషల్ కదా. సో నన్ను ఎండలో తిప్పాలనే డిసైడ్ అయ్యాను. నన్ను ఎండలోనే తిప్పడానికి అని చెప్పి తీసుకెళ్లారు. సో ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా చూసేసేయండి. ఫస్ట్ అయితే నేను సాయిబాబా గుడికి వెళ్తున్నాను.
దర్శనం కూడా చాలా బా జరిగింది. అండ్ బాబా కూడా చాలా బాగున్నారు. సో, ఇప్పుడైతే ప్రసాదం కోసం క్యూలో నుంచున్నాం మాట. ప్రసాదం మీద ప్రేమ మా అమ్మాయికి, దేవుడి మీద భక్తి కంటే కూడా. చూసారా అక్కడక్కడే తిరుగుతుంది. ఏదో తినేసేదానిలాగా ఎళ్లి చేతులు పెట్టి మరి అడుగుతుంది మాట. మధ్య మధ్యలో దూరిపోతుంది. అందరి మధ్యలో చిన్న ఎలకలా ఉంది గదా! సో, చక్కగా ప్రసాదం తింటూ ఒక పావుగంట అలాగే గుడిలోనే కూర్చొనున్నాము. చాలా ప్లెజెంట్‌గా అనిపించింది గుడి కూడా. నేనెప్పుడు రాలేదు. ఫస్ట్ టైమ్ మాట. ఇది ధవళేశ్వరం బ్యారేజ్‌కి వెళ్ళే దారనుకుంటాను. నాకు గుర్తు లేదు. రాజమండ్రి అంత నాకు తెలీదు. కాకినాడే పుట్టి పెరిగిన కాకినాడే నాకు తెలీదు. ఇంక రాజమండ్రి ఏం తెలుస్తది చెప్పండి అప్పుడప్పుడు బయటికెళ్ళేప్పుడు. సో, అడ్రెస్ అయితే నాకు కరెక్ట్‌గా తెలీదు ఈ గుడిది. ఎవరికైనా కావాలి అంటే గుడి డీటెయిల్స్ అడగండి. నేను మా వారిని అడిగి కింద కామెంట్ సెక్షన్‌లో పెడతాను. సో, మొత్తానికి అది మాట విశేషాలు. అండ్ నిన్న నేను షాపింగ్‌కి వెళ్ళినప్పుడు కొనుక్కున్న డ్రెస్ కాదిది. ఆల్రెడీ లాస్ట్ టైమ్ సంక్రాంతి టైంలో కొన్నా అనమాట. సో, ఇంకది కొత్తది ఉంటే ఇంక అదే వాడేశాను. ఎందుకో ఎళ్ళాలి అనే పేరుకి వెళ్ళాను తప్ప నేను షాపింగ్‌కి అంటే ఎప్పుడు బర్త్‌డే అంటే ఒక వారం ముందు, నెల ముందు షాపింగ్‌లు చేసి మార్నింగ్ ఒక డ్రెస్, ఆఫ్టర్‌నూన్ ఒక డ్రెస్, ఈవినింగ్ స్నానం చేసాక నైట్ డ్రెస్ కానీ ఒక డ్రెస్. ఫస్ట్ నుంచి అలా అలవాటయిపోయి ఇప్పుడు పిల్లలు పుట్టాక నీరసం వచ్చు, విసుగొచ్చు, అబ్బా! ఇంట్రెస్ట్ ఉండట్లేదు మాట అలాగా. మళ్ళీ అబ్బా! ఏం కొనుక్కోవట్లేదు ఇదివరకులా లేదు లైఫ్ అని ఫీల్ అవుతున్నాను. అదేంటో సైకిల్ అలా ఒక టైమ్‌లో అలా ఉంటదేమో మేబీ. ఇంట్రెస్ట్ ఉండదు. అలా అని ఇదివరకులా లేవని ఒక డిసప్పాయింట్‌మెంట్ 2 ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ నా లైఫ్‌లో. సో, మొత్తానికి పాత డ్రెస్సే అంటే కొత్తదే కొని చాలా నెలలు 1 మంత్ అయింది. నాది ఫెబ్‌లో బర్త్‌డే. జాన్‌లో కొన్నానన్నమాట పండగకి. సో, ఆ డ్రెస్ ఉంటే ఇంకా అదేసేసుకున్నాను. ఇప్పుడు బర్త్‌డేకని చెప్పి ఎళ్లి కొనుక్కున్న డ్రెస్ మళ్ళీ ఎప్పుడేస్తానో మనకు తెలీదు. సో, అలా మా అమ్మాయిని తీసుకొని మొత్తం రాజమండ్రి అందాలన్నీ మా వారు చూపిస్తున్నారన్నమాట. సో, ఇప్పుడైతే ఐషుకి ధవళేశ్వరం బ్యారేజ్ అన్నీ చూపిస్తున్నారన్నమాట. నేను నేను తక్కువే బయటికి రావడము. ఈయన, ఐషు మాత్రం వస్తా ఉంటారన్నమాట బయటికి రాజమండ్రి వెళ్తే మాత్రం. ఈయన ఫ్రెండ్‌తో వెళ్ళినప్పుడు ఐషుని కూడా ఒక్కోసారి తీసుకెళ్తారు. ఇక్కడ మెయిన్‌గా అక్కడ చేపలవి దొరుకుతాయి మనకు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మంచిగా లైవ్ ఫిషెస్ అవిని. సో, అక్కడ తీసుకునేప్పుడు ఐషుని తీసుకొచ్చారంట 2, 3 సార్లు. నేను చూడలేదు గానీ అంటే నేను కాలేజ్ చదువుతున్నప్పుడు సివిల్ ఇంజినీర్ కదండీ! సో, మాకు ప్రాజెక్ట్ అని చెప్పి కష్టపడి మా బ్యాచ్ అందరం కలిపి మా ప్రిన్సిపల్‌ని ఒప్పించి, మా హెచ్ఓడిని బతిమలాడుకొని మొత్తానికి ఏదో కింద మీద పడి కాళ్ళు పట్టుకొని అందరియి ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. అదేంటనుకుంటున్నారు రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ చూడడానికి అని చెప్పి పర్మిషన్ తీసుకొని ఇక్కడికొచ్చి ఫోటోలు దిగేసి మా ప్రిన్సిపల్‌కి పంపించేసి అక్కడి నుంచి మేము విజయవాడ వండర్‌లాండ్‌కెళ్ళామాట. అది ఓన్లీ ఒక్క ట్రిప్ మా బీటెక్ మొత్తంలో నాకైతే నా లైఫ్ మొత్తంలో అదే ట్రిప్. ఫస్ట్ అండ్ లాస్ట్ ట్రిప్ మాట. అంతకు మించి నా జీవితానికి ఒక ట్రిప్ వెళ్ళింది లేదు. ఒక ఫ్రెండ్స్‌తో ఔటింగ్ లేదు. ఏమీ లేదు. ఎలాగైనా మన 90స్ కిడ్స్ మెయిన్‌గా ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తున్నాం కదా! 90స్ కిడ్స్ అందరికి ఒకే టైప్ ఆఫ్ ట్రామాస్ మాట. ఒకే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఇంట్లో చెప్పలేరు, బయట చెప్పలేరు. ఇంట్లో అరవలేరు, బయట అరవలేరు. అదంతా మనలోనే పెట్టేసుకొని ఎందుకంటే ఆ టైంలో మనకు ఫ్రీడమ్ ఇచ్చినట్టు, ఇచ్చి ఇవ్వనట్టు అలా ఉండేదన్నమాట. బయటికి ఫ్రీడమ్ ఇస్తున్నాము. ఇప్పుడు జనరేషన్ వేరు మొదలైంది మన దగ్గర నుంచి. బట్ మనకి ఫ్రీడమ్ ఏమీ రాలేదు బేసికల్లీ. ఇస్తున్నారని ఆళ్ళు ఫీల్ అయ్యారు. తీసుకుంటున్నాము అని మనం ఎప్పుడిస్తారు తీసుకుందాం అన్నట్టు మనం ఉన్నాము. బట్ అలా అనుకుంటునేప్పటికే లైఫ్‌లో అయిపోయింది. అంటే పెళ్లయిపోయింది. పిల్లలు పుట్టేసారు. కొంతమంది ఇప్పుడిప్పుడు జాబ్ చేసుకొని ఇప్పుడిప్పుడు పిల్లలు పుడుతున్నారు. ఏదైనా 2 ఇయర్స్ ముందు వెనకాల తప్ప ఏది మారలేదు. ఆ ట్రామా అయితే అట్లాగే కంటిన్యూ అవుతుంది. సో, ఇప్పుడైతే మా అమ్మాయికి కూడా ఇయన్నీ చూపిచ్చి ఆయన చిన్నప్పుడు స్టోరీలన్నీ చెప్తున్నారన్నమాట నాకు, ఐషుకిని. అండ్ ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ మాట ఇంటికెళ్ళిపోవాలి. చిన్నోడు ఇంట్లోనే ఉన్నాడు గదా! అండ్ వాడిని వదిలి నేను ఎక్కువ సేపు బయట ఉన్నది ఉండదుమాట. మరి 1 ఇయర్ బేబీ గదా! ఇంకా 1 ఇయర్ కూడా అవ్వలేదు. సో, ఎప్పుడు వదిలలేను. సో, మళ్ళీ ఇంటికెళ్ళిపోవాలి. మా అమ్మాయి మాత్రం డాడీ ఫోటో ఇక్కడ దిగుదాం. డాడీ అక్కడ చూపిచ్చి, ఇది చూపిచ్చి అంటుంది. అండ్ ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది చూసారు కదండీ! సో, ఫిషెస్‌కి ఇక్కడికి వస్తాం మాట తీసుకోవడానికి. రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు ఇక్కడ మంచి ఫిషెస్ అవి దొరుకుతాయి. అండ్ ఐషుని తీసుకొని చాలా సార్లు వచ్చారన్నమాట నాకంటే గూడాని. మా అమ్మ అయితే అలిగి కూర్చుంది. ఇంటికెళ్ళిపోతున్నాం దా అని చెప్పి అన్నామని చెప్పి సెల్ఫీ తీసుకొని ఇంటికెళ్ళిపోదాం అంటే సెల్ఫీ దిగుదంట. అందుకే మొహం మాడ్చుకుని అటు తిరిగి కూర్చుంది. అలిగింది పాప. ఒక్క ఫోటోకి స్మైల్ ఇవ్వన్నా కూడా ఇవ్వదంట. ఎందుకంటే ఫోటో లేకపోతే ఇంటికెళ్ళిపోతాం అని దాని భయము. చిన్నుడు దోమలు కుట్టేసినాయే చిన్నుని. డాడీ డాడీ. సో మార్నింగ్ గుడికి వెళ్ళి వచ్చేసాము. మధ్యాహ్నం ఆములు తినేసాము. నాప్ కూడా వేయలేదు. లగేజ్ సర్దుకోవడము. ఇప్పుడు చలో కాకినాడ అన్నమాట కదా. బర్త్డే స్పెషల్ మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతున్నాను నేను. హోమ్ సిక్ రాజమండ్రిలో కలెక్షన్ అయిపోయింది. కాకినాడలో కలెక్షన్ మిగిలిపోయింది. అక్కడ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళిపోయింది.
అబ్బో చెప్తున్నారు తెగ అందరు లచ్చలు ఇచ్చేసారని నాకు మరీ చెప్తున్నారు. మీ బర్త్డే మీరు ఏమి ఇచ్చారు నాకు బర్త్డే గిఫ్ట్ చెప్పండి ముందు. ఏమి ఇచ్చారు? ఇంకా డే అవ్వలేదా? ఇంకా గిఫ్ట్ ఏదో గిఫ్ట్ వస్తుందా? అసలు నేను నా అంతటి నేను మిమ్మల్ని గిఫ్ట్ అడగలేదు. నేను హోమ్ సిక్ కి కాకినాడ వెళ్తున్నాను, బర్త్డే స్పెషల్ ఇక్కడ అత్తయ్య గారు వాళ్ళతో ఒక పూట ఏమో మమ్మీ వాళ్ళతో ఉన్నట్టు ఉంటది అని మీరు అన్నారు. ట్రిప్ ప్లాన్ చేసాం, వచ్చేసాం, మనం కాకినాడ వస్తున్నాము. నేను అదే అనుకుంటే మీరేమన్నారు, కలెక్షన్ ఇక్కడ అయిపోయింది, అక్కడ కలెక్షన్ కోసం వెళ్తున్నాము అని అన్నారు. నేనే కలెక్షన్ కోసం వెళ్ళేదాన్ని అయితే మీరు మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నాను నేను ఇప్పుడు దాకా. బర్త్డే ఫండ్స్ ఏమైనా ప్రేమను మీరు డబ్బులతో కొలుస్తున్నారు. నేనేం కొలలేదు, నువ్వే కొలుస్తున్నారు. అలాగే రాజమండ్రిలో అయితే ఎందుకంటే వద్దు, కాకినాడలో అయితే ఏంటి అని అడుగుతాం. ఇది వీడియో తీసుకెళ్ళి అలాగపోతే నేనేం అడగను, మా డాడీ ఏదో ఇస్తారు. అవునా? నేనేం అడగను మా డాడీని, ఆయన నాకు ఇస్తారు ప్రేమతో. మమ్మీ డాడీ ఇస్తారు. మా డాడీ నాకేమన్నది ఎప్పుడు బర్త్డేకి నీకు ఇచ్చారు. నేను కూతుర్ని, నువ్వు ఆఫ్టర్ ఆల్ కొడుకువి. నేను కోడలు కమ్ కూతుర్ని, నువ్వు ఆఫ్టర్ ఆల్ కొడుకువి. నా బర్త్డే కూడా మా డాడీ నా దగ్గర పార్టీలాగా వస్తారు. ఈ బర్త్డేకి నీకు ఇచ్చారు తిరిగి, చాలా గ్రేట్. అది నాది మా మామగారిది ప్రేమ అనుబంధం చూడలేక ఇక్కడ ఎవరు కడుపో మండిపోతుంది అసలు, తగలడిపోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే అమ్మ వాళ్ళకి మేము వస్తున్నట్టు ఇంకా తెలియదు మాట. మొన్న చెప్పాము వస్తే రావచ్చు అని. మళ్ళీ మార్నింగ్ కాల్ చేసినప్పుడు ప్లాన్ చెప్పాను. సో వెళ్ళేప్పటికి అమ్మ వాళ్ళు సర్ప్రైజ్ అవుతారో షాక్ అవుతారో చూద్దాము. ఏంటి దేనికంత సంతోషం? దేనికంత సంతోషం? దేనికంత సంతోషం చెప్పు. బాబోయ్, మా అమ్మాయికి అయితే ఇల్లు చూసిన వెంటనే చూసారా ఆనందం వచ్చేసిందంట, ప్రేమ వచ్చేసిందంట. ఓ అమ్మ బాబాయ్, దాన్ని చూసారా ఎంత ఆనందం వచ్చేసిందో. మావాడైతే కన్ఫ్యూజన్లోనే ఉంటాడు పాపం, వాడికి ఇంకేం తెలియదు కదా. అటు తిప్పుతున్నారు ఇటు తిప్పుతున్నారు ఏంట్రా బాబు అన్నట్టు ఉంటుంది మా వాడికి. అని నిద్రపోయి లేసాడు కదా, కొద్దిగా అలా మత్తులో ఉన్నాడు ఇంకా అని. సో మా అమ్మ అయితే ఫుల్ హ్యాపీ మాట. నేను చాలా హ్యాపీ, ఎందుకంటే అక్కడ కాకినాడలో రాజమండ్రిలో హాఫ్ డే ఉన్నాను, కాకినాడ వచ్చేటికి హాఫ్ డే అయిపోయి నైట్కి వచ్చాను. బట్ స్టిల్ అమ్మ వాళ్ళని చూసాను కదా, ప్రతిరోజు అమ్మ వాళ్ళని కలిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫైనల్లీ వి ఆర్ హోమ్. అండ్ రేపైతే బాబుకి వ్యాక్సిన్ ఉంది, రేపు అవ్వకపోవచ్చు, రేపు ఇంకో పనులు కూడా ఉన్నాయి, ఎల్లుండి వెళ్ళాలి బాబు వ్యాక్సిన్కి. సో ఈ లోపల మళ్ళీ పైకి వెళ్ళాలి. పైన మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, సాంబ్రాణి వేయించారంటే ఇంటికి. నార్మల్గా ఇంట్లో సాంబ్రాణి నాట్ అలౌడ్ మాట, పిల్లలు ఉన్నారు కాబట్టి. పిల్లలకి పడదు సాంబ్రాణి, డాక్టర్స్ కూడా వేయొద్దని చెప్తున్నారు కాబట్టి ఐషు వాళ్ళు ఉన్నప్పుడు సాంబ్రాణి వేయట్లేదు ఇంట్లో. సో మేము రాము అనుకుని మేము లేము కదా అని చెప్పి మమ్మీ వాళ్ళు మామూలుగా సాంబ్రాణి వేసుకున్నారు. రాత్రి ఈవినింగ్ పూజ చేసుకుని సాంబ్రాణి అది ఇల్లంతా సాంబ్రాణి వేయించుకున్నారంట. ఫస్ట్ డాడీ మా కారు వచ్చి ఆగినట్టునే చూసి అదేంటిది మీరు ఎందుకు వచ్చారు అని అన్నారు. అదేంటి అంటే చెప్పాలి కదా, చెప్పలేదు ఏంటి అంటే అదేంటి సర్ప్రైజ్ ఫీల్ అవుతారు కదా, షాక్ అయ్యారు అంటే ఏం లేదు సాంబ్రాణి వేయించి ఇప్పుడు ఇల్లంతా అని, పిల్లలకి మరి సాంబ్రాణి పోక పడదు కదా, కొంచెంసేపు కింద ఉండి వెళ్ళండి అయితే అని అన్నారన్నమాట. సో కింద ఆఫీస్లోనే కూర్చున్నాము. అండ్ ఈరోజు అయితే ఆర్డర్ ఉంది, ఏమంటారు వీటిని, చల్లగుత్తులు అండ్ కారము స్వీట్ రెండు కూడా అని. కొంతమంది గులాబీ పూలు అంటారు వాటిని. సో అండ్ జంతుకు అలాగా సింగిల్ ఇవన్నీ కూడా సారీ పెద్ద బాక్స్లోకి ప్యాకింగ్ మాట. ఇప్పుడు సింగిల్గా కౌంట్ లెక్క పెట్టుకుని వీళ్ళు ప్యాక్ చేసి పెట్టుకుంటున్నారు. మా దగ్గర ఎక్కువ ఈ బల్క్ ఆర్డర్స్ ఇలా సార్ ఐటమ్ రెగ్యులర్గా వెళ్ళిపోతుంది అన్నమాట. చాలా షాప్స్ కూడా సప్లై చేస్తాము, హాట్ అండ్ స్వీట్ అంతా కూడా. చిన్న మనం వచ్చినట్టు అమ్మమ్మకి తెలీదు, అమ్మమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారో, మన లేని ఏమంటారు ఏకాంత సమయాన్ని వాళ్ళు ఎలా గడుపుతున్నారో చూద్దాం పదా. ఇక భూమి వచ్చేసాం, బాగున్నావా? థ్యాంక్ యూ, మేము వచ్చేసాం. మిషన్ కుట్టేసుకుందామని మేము లేని ఏకాంతంలో
బుజ్జి బంగారం ఏడి, నా బంగారు కొండేడమ్మా. నాకు ఎవరైనా బర్త్డే విషెస్ చెప్పారా? పుట్టినరోజు శుభాకాంక్షలు. అడిగి చెప్పించుకోవడమా? అలా కాదు, నేను ఫోన్ లో చెప్పలేదా? ఓ ఎదురు వచ్చిన వెంటనే మీరు ఎవరో చెప్పలేదు, మంగ చెప్పింది నాకు ముందు. మాకు ఫోన్ లో చెప్పలేదు కాబట్టి. మీరిద్దరు ఉన్నారు చెప్పలేదు, ఇప్పుడు అడిగినా కూడా చెప్పట్లేదు జోగమ్మ. అబ్బా ఇల్లు అంతా ఎంత నీట్ గా ఉందో చాలా రోజుల తర్వాత, ఒక గంట తర్వాత చూడాలి. నాకు అది కూడా చూసుకొస్తాను. నువ్వు ఇంకోటి గమనించావా, నేను వెళ్ళే రోజు నువ్వు ఏ చీర కట్టుకున్నావు, వచ్చే రోజు కూడా నువ్వు అదే చీర కట్టుకున్నావు. ఎస్. ఇందాక మీ అమ్మమ్మ మన లేవని మిషన్ కుట్టుకున్నారంటమ్మా. అయిపోయి ఎందుకమ్మా రెస్ట్ తీసుకోక. ఆహా మొన్నే కదా పండగకి క్లీన్ చేయించావు. దేవుడు కదండి క్లీనింగ్ అయిపోయింది. తప్పలేదు. కింద ఏంటమ్మది కార్తీక్ ఏడి, కార్తీక్ స్వామి ఏడి, కార్తీక్ బాబు బంగారం పెట్టుకుంటాను అప్పుడు. ఈ మొత్తం మా లగేజ్ మాట. ఇంకా వస్తున్నట్టున్నాయి, మా వారు వెళ్ళారు అంటే ఇంకా వస్తాయనే దాని అర్థం. మా అమెజాన్ పార్సల్స్ వచ్చి అలా పడి ఉన్నాయన్నమాట, ఓపెన్ చేయాలి. నేను లేనప్పుడు ఎన్ని అమెజాన్ పార్సల్స్ వచ్చినాయో. ఇది మా వారు. ఇది టబ్ లోది, బాత్ టబ్ లోది. ఇంకో ఎత్తు కావాలా? లాడర్ బయట ఉందమ్మా, లాడర్ కాదు. ఎల్లో కుర్చీలో ఇది వేసి నువ్వు నన్ను పట్టుకున్నావు అనుకో, నేను కుర్చీ నేను ఎక్కుతాను, నువ్వు పట్టుకో, నేను లాగుతాను, మీరు అందుకోండి అని అంటున్నాను నేను. నువ్వెందుకు ఐషు మధ్యలో? ఇప్పుడు ఐషు గారు బాడీ పక్కన పాడేసిన వాళ్ళే యాక్చువల్లీ వాకర్. మనం సారీ పట్టుకోమ్మా మంగ, జాగ్రత్త అండి. కొద్దిగా చాలా క్లీన్ చేయాలి. ఇది అమ్మో ఐషు నీది కాదు, తమ్ముడు. డస్ట్ ఉంది లేకు. లేగమ్మా, అలా కాదు. ఇది మా చిన్న లగేజ్. సో లగేజ్తో పాటు మా పిల్లల్ని కూడా మా అమ్మకి ఇచ్చేసి హ్యాపీగా బయటకు వచ్చేసాము డిన్నర్కి. బట్ హెవీగా ఏమీ వద్దు అని అనుకున్నమాట, లైట్గా టిఫిన్స్ చేద్దాము అని. మెయిన్గా డాడీకి అవికి ఇద్దరికి కూడా హెవీగా ఉంది, వద్దు లైట్గా తింటామని అన్నారు. ఎందుకంటే నిన్న నాన్ వెజ్ నేను దీనికి ముందు ప్రీవియస్లీ పోస్ట్ చేసిన వీడియోలో చూసారు కదా, కొరమేను మొత్తం నాన్ వెజ్ అన్నీ వండామన్నమాట. ఆ రోజు ఒక 4 dishes అయినవి. సో నెక్స్ట్ డే కూడా నా బర్త్డే అని చెప్పి ఆ రోజు బిర్యానీ తెచ్చుకున్నాము. సో ఫుల్ నాన్ వెజ్ హెవీ అయిపోయింది, వల్ల కాదా అన్నమాట ఈయన. అందుకని ఇంక టిఫిన్స్ బెటర్ అని చెప్పి ఇంకా మధుస్ కేఫ్కి వచ్చాము. సో డాడీ కూడా లైట్గానే తీసుకుంటారు అన్నమాట, నైట్ టైం రైస్ కన్నా ఏదైనా టిఫిన్ అయితే బెటర్ అనిపిస్తుంది. సో అందుకని టిఫిన్స్ అని చెప్పి మధుస్ కేఫ్కి వచ్చాము. వాళ్ళిద్దరూ దోశ పెసరట్లు నెతుక్కుంటున్నారు. నేను మాత్రం ఒక ఫ్రైడ్ రైస్ అండ్ గోబీ మంచూరియా చెప్పుకున్నాను. ఆల్ టైమ్ ఫేవరెట్ మాట, గోబీ మంచూరియా కొద్దిగా వెట్గా అండ్ చక్కగా వేడి వేడి ఫ్రైడ్ రైస్. వెజ్ అయినా కూడా హ్యాపీగా తినేస్తాం అన్నమాట, నా ఫేవరెట్ కాంబినేషన్. సో డాడీ వాళ్ళైతే దోశ పెసరట్లు వీటిల్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో అవి వాటిల్లో కొన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు అన్నమాట. సో నేనైతే
హ్యాపీగా ఫ్రైడ్ రైస్ అండ్ మంచూరియా చెప్పేసుకున్నాను. ఫస్ట్ నాదే కూడా వచ్చింది. వాళ్ళదే లేట్ అయింది ఇంకా అని. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. నేను ఇదివరకు కూడా ఒకసారి డాడీతో వచ్చి టేస్ట్ చేశాను. సో అభితో అయితే ఫస్ట్ టైం అట. అభి కూడా ఇది ఫస్ట్ టైం రావడమే. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇదే నా సింపుల్ నథింగ్ స్పెషల్ బర్త్డే మాట. ఇంకా ఫ్యూచర్ వచ్చే బర్త్డేస్ కూడా ఇంకా అలాగే ఉంటాయి. ఏ ఒక పర్టికులర్ డే ఉందని ఆ డే స్పెషల్ అయిపోదు. ఎలాగో మన లైఫ్లో వచ్చే స్పెషల్ మూమెంట్స్ వస్తూనే ఉంటాయి. స్పెషల్ డేస్ అనుకోకుండా ప్లాన్ చేయకుండా వచ్చేవి స్పెషల్ డేస్. ఇలా ప్లాన్డ్గా ఈ రోజు పలానా రోజు నా బర్త్డే కాబట్టి ఆ రోజు అన్ని స్పెషల్గా అయిపోవాలంటే అవ్వవు. అది రియలైజేషన్ అనేది మనం ఎదిగే కొద్దీ వస్తుంది. సడన్గా ఏమంటారు రియాలిటీ ఇలా వచ్చి మొహం మీద ఒక రాయిచ్చు కొడితే ఎంత బాధగా అనిపిస్తుందో అలాంటి బాధగా తెలుస్తాయి మాట ఇలాంటివన్నీ. ఇంత స్పెషల్గా ఇంక ఉండవు మాట అని చెప్పి. సో మొత్తానికి ఈ వీడియో ఇదే అండి. మీకు కనుక ఈ వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.